ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఒక విషయం చెప్తాను. మన జీవితంలో ఎన్నో కార్యాలు మనం చేస్తాం. ఈ కార్యాలు దేవునికి మహిమార్థముగా ఎప్పుడైనా ఉన్నాయా? దేవునికి మంచి పేరు తెప్పించేంతగా ఎప్పుడైనా ఉన్నాయా? దేవునికి ఖ్యాతి తెప్పించేంతగా ఉన్నాయా? దేవునికి పేరు తెప్పించే అంతగా ఉన్నాయా? మన కార్యాలు నిజంగా ఎలా ఉండాలి అనంటే, యేసయ్య చేసేటువంటి కార్యాలు అనగా పరిశుద్ధమైన కార్యాలు లాగా ఉండాలి. ఈ లోకంలో మనం చూస్తే మంచి కార్యాలు ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. యేసయ్య చేసే కార్యాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. కానీ ఈరోజు చెప్తున్నాను ఏంటంటే, మనము యేసయ్య చేసినటువంటి కార్యాలు చెయ్యాలి. రెండోది ఏంటంటే, మన ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి ప్రయత్నాలు, చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, నానా రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ నేనేం చెప్తున్నానంటే, మనం చేసే ప్రతి ప్రయత్నం నిజముగా అది దేవుని యొక్క చిత్తం అయితే, అది దేవుని యొక్క ప్రణాళిక అయితే, అది దేవుని యొక్క ఆలోచన అయితే, ఆశీర్వాదకరముగా ఆ కార్యమే కానీ, ఆ యొక్క ప్రయత్నమే కానీ దేవుడు ఖచ్చితంగా నెరవేర్చేవాడిగా ఉంటాడు. అందుకని వాక్యములో ఒక మాట ఉంటుంది ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఎస్, హీ విల్ బ్లెస్ టు ఎవ్రీవన్.